నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి హైప్. ఓజీ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాకి ముందు అనౌన్స్ చేసిన హరిహర వీరమల్లు కానివ్వండి, ఈ సినిమా తర్వాత అనౌన్స్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కానివ్వండి, ఈ రెండు సినిమాలకు కూడా రానంత హైప్ ఈ ఓజీ సినిమాకి వచ్చింది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి సుజీత్ గారి టేకింగ్, సెకండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక ఒరిజినల్ ఫిలిం వస్తుంది. దీనికంటే ముందు హరిహర వీరమల్లు సినిమా వచ్చింది కానీ బట్ అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ఈ సినిమా మీద ఆయనకి కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ మాట నేను చెప్తుంది కాదు, పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ లైఫ్ వల్ల ఈ ఓజీ సినిమా చాలా డిలేస్ అవుతూ వచ్చింది. అయినా కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా గురించి ఒకటి రెండు మాటలు మాట్లాడడం, ఎలక్షన్స్ ప్రచారం చేస్తూ మధ్యలో ఓజీ సినిమా చూద్దురు కానీ చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుంది అని ఒకటి రెండు మాటలు మాట్లాడడం, దీని గురించి ప్రతిసారి ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళకి గుర్తు చేయడం, ఇలా చేయడం వల్ల ఈ సినిమా మీద ఫుల్ హైప్ అయితే క్రియేట్ అయింది.